అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోకి నిజంగా సూపర్ అనమాట. ఎంత బాగా సపోర్ట్ చేశారంటే నేను పడ్డ కష్టానికి మీరు ప్రతి ఒక్కళ్ళు అసలు ఎవరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు చదువుతాను. శ్రీరామ్ గారు, శరత్ గారు, ప్రకాష్ ఓరగంటి గారండి. వీళ్ళ ముగ్గురు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అది చాలా చాలా యూజ్ఫుల్ వీడియో. నేను కమ్యూనిటీలో కూడా లింక్ ఇచ్చాను. ఎవరికైనా వీడియో కనుక నోటిఫికేషన్ రాకపోతే అక్కడ చెక్ చేయండి. అసలు ఇంతకీ లాస్ట్ వీడియోలో నేను ఇచ్చిన ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి వీ హ్యాడ్ కేక్ ఫర్ డాష్. ఆ బ్రాకెట్లో ఏమొచ్చిద్ది? డెజర్ట్ వచ్చిద్దా, డిజర్ట్ వచ్చిద్దా? నేను ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. డెజర్ట్కి డిజర్ట్కి డిఫరెన్స్, ఆల్ టుగెదర్కి డిఫరెన్స్ క్లియర్గా నేను చెప్పాను. చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ మనం కేక్ అంటున్నాం అంటే తినే పదార్థం, తీపి పదార్థం. నేను మీకు నిన్న ఇచ్చిన ముద్దు గుర్తు ఏంటి? మన జీవితంలో స్వీట్ అనేది యాడ్ అయితే డబల్ కదా. సో మన లైఫ్ హ్యాపీ అనేది డబల్ కదా. సో ఏం చెప్పాను? బండ గుర్తు డిజర్ట్ అని చెప్పాను. అంటే DESSERT డిజర్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వీ వెంట్ మేము వెళ్ళాము. ఏంటి? అందరం కలిసి వెళ్ళాము అంటే ఆల్ టుగెదర్ అనే అర్థం వచ్చింది. మీకు ఆల్రెడీ నిన్న చెప్పిన వీడియోలో క్లియర్గా డిఫరెన్సెస్ చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మళ్ళీ చెప్తున్నాను. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్లో వొకాబులరీ నేర్చుకుందాం. సో మనందరం జాబులు చేస్తున్నాం. మన చుట్టూరు మన ఆఫీస్లో కానీ మన హయ్యర్ అథారిటీ వాళ్ళు కానీ మాట్లాడే పదాలు అనేది అర్థం చేసుకోవడం 100కి 100% ఇంపార్టెంట్ అండి. దానిలో భాగంగా ఈరోజు కొన్ని పదాలు నేర్చుకుందాం. దీన్ని సిరీస్ చేస్తానండి. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియోని. వచ్చేసరికి కాన్ఫిడెన్షియల్. దీన్ని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోవాల్సింది ఉందండి. మనం జనరల్గా దీని ప్రొనౌన్సియేషన్ అనేది తప్పుగా చేస్తున్నాం. ఎలా అంటే కాన్ఫిడెన్షియల్ అంటూ ఉంటారు. ఇక్కడ ఐ యొక్క శబ్దం అనేది సైలెంట్. సో కాన్ఫిడెన్షియల్ అంతే. సో కాన్ఫిడెన్షియల్ అంటే గోప్యంగా ఉంచాల్సింది, రహస్యమైనది, బయటికి చెప్పరానిది, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే నమ్మకంతో మాత్రమే పంచుకోవాల్సింది. అంటే ప్రామిస్ కదా, అసలు ఇది ఎవరికి బయటికి రాకూడదు. మన ఆఫీస్ రిలేటెడ్ ఫైల్స్ కానీ మన ఆఫీస్ రిలేటెడ్ డేటా కానీ ఏంటి మన కంపెనీ రూల్స్ ప్రకారం ఎవరు కూడా ఎవరికి కాన్ఫిడెన్షియల్ అండి. అది ఎవరికి షేర్ చేయకూడదు. జాబులు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో మనం కాన్ఫిడెన్షియల్ అని వాడతాం. కాన్ఫిడెన్షియల్ డేటా అంటారండి జనరల్గా అయితే. సో కాన్ఫిడెన్షియల్ అంటే ఉంది కదా. కాన్ఫిడెన్షియల్ అనేది ఒక లక్షణం, గుణాన్ని తెలుపుతుంది కదండి. సో అడ్జెక్టివ్ అండి. జనరల్గా దీని ప్లేస్లో మనం ఏం వాడుతూ ఉంటాం? ప్రైవేట్, పర్సనల్, సీక్రెట్, టాప్ సీక్రెట్, సెన్సిటివ్, రిస్ట్రిక్టెడ్, నాన్ పబ్లిక్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో కాన్ఫిడెన్షియల్ అని వాడతామండి. వాడచ్చు కూడా, గుర్తుపెట్టుకోండి. సో మనం ఎక్కువగా ఆఫీస్ రిలేటెడ్లోనే వింటూ ఉంటాం. కాన్ఫిడెన్షియల్ డేటా అంటూ ఉంటాం. ఇంకొకటి ఒకళ్ళ ప్యాకేజీలు ఒకళ్ళకి కూడా తెలియకూడదు. చెప్తే అది కంపెనీల రూల్ ప్రకారం అదొక కూడా తప్పు. సో అర్థమైంది కదా మీకు కాన్ఫిడెన్షియల్ అనేది ఎలాంటి సందర్భాల్లో వాడాలి అనేది. కాన్ఫిడెన్షియల్ని మనం చంకు మెదడు ద్వారా, చంకు మెదడు అంటే ఇక్కడ బాక్స్లో ఇచ్చిందండి. ఎలాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్నే చంకు మెదడు అంటారు. ముక్కలుగా విడదీసిన పదాలను ఏమంటాము? సిలబల్స్ అంటారు. ఇక్కడ కాన్ఫిడెన్షియల్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? 4 సిలబల్స్ ఉన్నాయి. దీన్ని ఎలా పలకాలి చూడండి. కాన్ ఫి
కాన్ఫిడెన్షియల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది తప్పు పోకుండా రాయగలుగుతామండి. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ చాలా చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీన్ని ఉపయోగించి, ఈ వర్డ్ను ఉపయోగించి, ది మీటింగ్ వాజ్ కాన్ఫిడెన్షియల్. ది మీటింగ్ వాజ్ కాన్ఫిడెన్షియల్ అంటే ఆ సమావేశం రహస్యమైనది. ఇది ఓన్లీ మేనేజర్స్కి మాత్రమే అంటూ ఉంటారు కదా. ఇది 1-to-1 కాన్వర్జేషన్స్. హైకులు ఇచ్చేటప్పుడు 1-to-1 మేనేజర్ అండ్ ఎంప్లాయీస్ మాత్రమే మాట్లాడతారు. ఇది కాన్ఫిడెన్షియల్. ఇది ఎవరికి తెలియదండి, చెప్పరు కూడా. అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. దిస్ ఈజ్ ఏ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటే ఇది ఒక గోప్యమైన నివేదిక. ఇది ఎవరికి తెలియకూడదు. ఈ నివేదిక గురించి, ఈ డాక్యుమెంట్ గురించి, ఈ రిపోర్ట్ గురించి అంటూ ఉంటారు కదా, అలాంటి సందర్భాలలో వాడతాం. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, హైరాకీ. హైరాకీనా? నేనైతే ఎప్పుడు వినలేదు హైరాకీ అంటే. ఈమె తప్పు చెప్తుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియో చూడంగానే. కాదండి, మనం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి, నాట్ యాన్ ఇష్యూ. సో హైరాకీ అని మాత్రమే పలకాలి. ఇక్కడ రెండవ ఆర్ అనేది సైలెంట్ అండి. సో మనం హైరాకీ అని పలకాలి. హైరాకీ అంటే అధికార క్రమం, హోదా క్రమం, స్థాయి వ్యవస్థ, శ్రేణి వ్యవస్థ అంటూ ఉంటారు. ఈ వ్యవస్థలు ఏంది మేడం అంటారా? సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, సమాజంలో ఇప్పుడు మనకి ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, అవునా? ఆఫీసరు, ఆఫీస్ తర్వాత అసిస్టెంట్ కింద ఇంకా లెవెల్ వారీగా ఉంటారు కదా, దాన్నే హైరాకీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మేనేజర్ కింద టీం లీడ్ కింద టీం మెంబర్స్కి మళ్ళీ ఫ్రెషర్స్ని అసైన్ చేస్తారు, అది కూడా ట్రైన్ చేయమని. సో ఇలా లెవెల్ వారీగా ఉంటారు, దానినే హైరాకీ అంటారు. గుర్తుపెట్టుకోండి. జనరల్గా నౌన్గా వాడాలండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఆర్డర్, ర్యాంకింగ్, గ్రేడింగ్, సోషల్ స్కేల్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో హైరాకీ అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం చంకు మెథడ్ ద్వారా హైరాకీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. దీంతో పాటు స్పెల్లింగ్ అనేది తప్పు పోకుండా రాయగలుగుతాం. నేను మీకు ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. దాన్ని 2 సార్లు రాస్తే తప్ప స్పెల్లింగ్ అనేది తప్పు రాసే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మనం హైరాకీ అంటున్నాం, అక్కడేమో మనకున్నదేంటి ఆర్ ఉంది, అవునా కాదా? సో కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేసిద్ది. దీన్ని మనం ఈ వర్డ్ని యూజ్ చేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద హైరాకీ. హీ ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ది హైరాకీ అంటే అతను అధికార క్రమంలో అగ్రస్థానంలో ఉన్నాడు, టాప్ ఆఫ్. ఓకేనా? సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ది మిలిటరీ ఫాలోస్ ఏ స్ట్రిక్ట్ హైరాకీ. సైన్యం కఠినమైన అధికార క్రమాన్ని అనుసరిస్తుంది. ఎస్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ గవర్నమెంట్ ఫాలో అయ్యేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. లెవెల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రతిదానికి ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, అప్రైజల్. దీన్ని మనం అప్రైజల్ అని పలకాలండి. ఐ అనేది సైలెంట్, సో అప్రైజల్ అని పలకాలి. అప్రైజల్ అంటే చాలా వరకు జాబ్ చేసే వాళ్ళందరికీ ఈ వర్డ్ గురించి తెలుసు. ఎందుకు? జీతం పెంచుతారు కదా. సో ఈ సంవత్సరం ఎంతమంది మంచి అప్రైజల్స్ తీసుకున్నారు కంపెనీ నుంచి? ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సో అప్రైజల్ అంటే అంచనా వేయటం, జీతం పెంపు, పనిని అంచనా వేసి జీతాన్ని పెంచడం. సో అర్థమైంది కదా మీకు.
మన పనితీరుని, మనం చేస్తున్న పని చేసే నైపుణ్యాన్ని అన్నిటిని లెక్కగట్టి మన మేనేజరు సంవత్సరం అవ్వగానే నీకు ఇంత పెంచుతున్నా రూ. 2, రూ. 3 అంటే రూ. 2, రూ. 3 కావాలండి, ఇంత పర్సంటేజ్ పెంచుతున్నామని చెప్పేసి ఇస్తారు. ఎందుకు అంటే వర్క్ చేసే ఎంప్లాయీస్కి మోటివేట్ చేయడానికి. సో ఎంతమంది తీసుకున్నారు అప్రైజల్స్ చెప్పండి. నేను కూడా తీసుకున్నాను ఈ ఇయర్. మీరు చెప్తే నేను కూడా చెప్తా ఎంత మంచిగా అప్రైజల్ తీసుకున్నాను అని చెప్పేది. ఈ వీడియో కింద ఖచ్చితంగా మంచిగా కామెంట్ చేయండి తీసుకున్న వాళ్ళంతా. దీన్ని మనం నౌన్గా వాడాలండి. సో మామూలుగా అయితే దీని ప్లేస్లో ఎవాల్యుయేషన్, ఎస్టిమేషన్, జడ్జిమెంట్, రేటింగ్ అని వాడాల్సిన సందర్భంలో మనం అప్రైజల్ అని వాడుతూ ఉంటారు. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో వాడచ్చండి. మామూలుగా అయితే అప్రైజల్ సైకిల్ అంటూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది మేనేజర్ గేవ్ మీ ఏ గుడ్ అప్రైజల్. ది మేనేజర్ గేవ్ అంటే ఇచ్చేశాడు, మీ ఏ గుడ్ అప్రైజల్ అంటే మేనేజర్ నాకు ఒక మంచి జీతం పెంచాడు అంటే ఈసారి నాకు పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చారు అంటూ ఉంటారు. జనరల్గా ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ వర్డ్ని యూజ్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ది మేనేజర్ గేవ్ మీ ఏ గుడ్ అప్రైజల్. గేవ్ ఆల్రెడీ ఇచ్చేశాడు, సో థర్డ్ V3 ఫామ్. మేనేజర్ నాకు మంచిగా జీతం పెంచాడు, లేదంటే ఈ ఇయర్ నాకు మంచి పర్సంటేజ్ ఇచ్చారు అంటూ ఉంటారు కదా, దాని అర్థం అదే అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోబోయే ముందుగా చంకు మెథడ్లో దీన్ని ప్రేజ్ అల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పు లేకుండా రాయగలుగుతాం. సైలెంట్ లెటర్స్ ఉన్నాయి, కొంచెం ఫోకస్ చేయండి, ఖచ్చితంగా స్పెల్లింగ్ తప్పు పోకుండా రాయగలుగుతారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ వాజ్ నర్వస్ అబౌట్ హిస్ జాబ్ అప్రైజల్. హీ వాజ్ నర్వస్ అబౌట్ హిస్ జాబ్ అప్రైజల్. అతనికి తన ఉద్యోగం జీతం ఎంత పెంచుతారో అని టెన్షన్ వచ్చింది అని అర్థం. కూడా అప్రైజల్ సైకిల్ అప్పుడు అరే పోయిన ఇయర్ కూడా నాకు చాలా తక్కువ ఇచ్చారు, ఈ ఇయర్ అన్న బాగా ఇవ్వాలి అని చెప్పి టెన్షన్ పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. వర్డ్స్ అన్నీ మీకు అర్థమైన యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ అజెండా. ఇది చాలామందికి ఆఫీస్ రిలేటెడ్ వాడుతూనే ఉంటాము, చాలామందికి కూడా తెలిసిన వాడే. అజెండా అంటే ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పైనా పర్వాలేదు. ఎంతమంది కరెక్ట్గా చెప్తారో రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. నచ్చింది, మీ అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే మీకు మిగిలిన వీడియోస్ కూడా చూడండి, చూశాక యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి బ్లెస్సింగ్స్ లేకుండా అసలు మన ఛానలే లేదండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.